హాయ్ గచ్చెగుట్ట ఎపిసోడ్ 3 మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇంతకు ముందు మనకు తెలిసింది రూడోలో చాలా పవర్స్ ఉన్నాయి అని. ఈ పవర్స్ ను చూసే ఎంజన్ తన టీమ్ లో జాయిన్ అవ్వమని అంటాడు. తన టీం పేరు క్లీనర్స్. అప్పుడే మనకు జాంకా అనే వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఎంజనే తనని పిలిచి ఉంటాడు. నాకు ఒక కుర్రాడు కనిపించాడు, వాడిలో చాలా పవర్స్ ఉన్నాయి, ఇంతవరకు నేను అలాంటి పవర్స్ ఉన్న వ్యక్తిని ఎక్కడ చూడలేదని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత ఎంజన్ రూడోని ఒక ప్లేస్ కి తీసుకువచ్చి తనకి అయిన గాయాలకి పట్టిలను కడుతూ ఉంటాడు. కానీ రూడో మాత్రం కోపంగా, నేను నీకు ముందే చెప్పాను కదా, నీ టీంలో నేను అస్సలు జాయిన్ అవ్వనని, మళ్ళీ ఇక్కడెందుకు కూర్చున్నావు అంటాడు. అప్పుడే తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కోపంతో తన మీద అరుస్తాడు. పిల్ల నా కొడక, నువ్వు ఆ చెత్తలోకి ఎందుకు వెళ్ళావురా? ఇంకా కొంతసేపు మాస్క్ లేకపోయింటే నా కొడక నువ్వు అక్కడే చచ్చిపోయేవాడివి. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా నేను తీసుకువెళ్లారంట కదా, ఆ వ్యక్తి అక్కడ చూడు, చాలా గొప్ప వ్యక్తిరా అతను నిన్ను కాపాడి తీసుకువచ్చాడు కాబట్టి నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు, అతనికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటాడు. అప్పుడే రూడో, ఓ ముసలోడా నీకేమైంది, ఎందుకంత అరుస్తున్నావు అంటాడు. అప్పుడు డాక్టర్, నేను ముసలోని కాదురా ముసల్దాన్ని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయటకు వస్తారు. అక్కడ ట్రీట్మెంట్ కైన పైసల్ని ఎంజనే ఇచ్చి ఉంటాడు. అందుకే రూడో తనకి థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు పైసలు ఇచ్చావని నీ టీంలో నేను జాయిన్ అవ్వను, పైకి ఎలా వెళ్లాలో నేను అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటాడు. అప్పుడే ఇంజన్, నువ్వు పిల్లాడివి కాబట్టి ఆవేశపడుతున్నావు, ఇంతకు ముందు నేను తీసుకువెళ్లిన వాళ్ళని చూసావు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, పై వాళ్ళంటే వాళ్ళకి అస్సలు పడదు, ఇప్పుడు నువ్వు పై నుంచి వచ్చావని వాళ్ళకి తెలిసిందనుకో, నా కొడక నిన్ను అక్కడే నరుకుతారు. అలాగే ఈ ప్లేస్ లో ఎవరు దేన్ని ఫ్రీగా చెప్పరు, నువ్వేదైనా తెలుసుకోవాలంటే పైసలు కావాలి, అందుకే నువ్వు నోరు మూసుకొని ఉండు అంటాడు. ఆ తర్వాత ఎంజన్ రూడోని ఒక ప్లేస్ కు తీసుకువెళ్లి ఫుడ్ ను పెట్టిస్తాడు. బర్గర్ తింటూ మనోడు చుట్టూ చూసి ఆశ్చర్యపోతాడు. నేను ఇక్కడ మొత్తం చెత్తనే ఉంది అనుకున్నాను, కాకపోతే ఇక్కడ పెద్ద సిటీలే ఉన్నాయి, మనుషులు బతుకుతున్నారు, ఇదంతా చూసి నాకు అర్థం కావడం లేదు అంటాడు. అప్పుడే ఎంజన్ అంటాడు, ఈ ప్లేస్ లో అనీమా అనే ఒక ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ ఒక్కొక్కసారి ఒకే దగ్గర చేరుతుంది, అలా చేరినప్పుడే ఇంతకు ముందు నీ మీద అటాక్ చేసిన మాన్స్టర్స్ తయారవుతాయి. అవి మనుషుల్ని చూడగానే అటాక్ చేయడానికి వస్తాయి, ఎక్కువ శాతం అవి చెత్తలోనే ఉంటాయి, ఒక్కొక్కసారి అవి సిటీల మీద కూడా అటాక్ చేస్తుంటాయి, వాటిని ఉట్టి చేతులతో అస్సలు చంపలేము, నీ గ్లౌజులతో అయితే చంపగలం, ఎందుకంటే వాటితో నువ్వు చాలా సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నట్టున్నావు కదా అంటాడు. అలాగే ఈ ప్లేస్ లో ఎవరైనా ఒక వస్తువుని ఎక్కువ సంవత్సరాలు తన దగ్గర పెట్టుకుని ప్రేమగా చూసుకుంటే ఆ వస్తువులోకి అనీమా ఎనర్జీ వస్తుంది, దాంతో తనలో పవర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎంజన్ తో గొడుగు ఎలాగో రూడోతో గ్లౌజులు అలాగానమాట. యానిమాతో తయారైన మాన్స్టర్స్ మాత్రమే మనం ఎదిరించగలం. ఈ పవర్స్ చాలా మందిలో ఉంటాయి, కాకపోతే కొంతమంది మాత్రమే బయటికి తీయగలరు. రూడో ఇంకా ఎంజన్ లాగా వీళ్ళనే గివర్స్ అంటారు. అప్పుడే రూడో మనసులో అనుకుంటాడు, రెక్టో ఎప్పుడు నిజమే చెప్పేవాడు, ఏదైనా వస్తువుని మనం ప్రేమగా చూసుకుంటే వాటిలోకి సోల్ వస్తుంది అని. అప్పుడే ఎంజన్ అంటాడు, క్లీనర్స్ అనేది ఒక టీం, నాతో పాటు టీం లో చాలా మంది గివర్స్ ఉన్నారు, నేను నీలాంటి గివర్స్ కోసమే వెతుకుతున్నాను, మనమందరం కలిసి ఆ చెత్తతో తయారైన మాన్స్టర్స్ తో ఫైట్ చేయాలి అంటాడు. అది విని రూడో, ఒకవేళ నేను మీ టీం లో జాయిన్ అవుతే నేను పైకి వెళ్ళడానికి దారి చెప్తావా అంటాడు. అప్పుడు ఎంజన్, నువ్వెంత చెప్పినా సరే పైకి ఎలా వెళ్లాలో నాకు ఒక్క ముక్క కూడా తెలియదు అంటాడు. ఆ మాట వినగానే రూడోకి చాలా కోపం వస్తుంది, తన మీద గట్టి గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఎంజన్, ఓ కంట్రోల్ కుర్రోడా, నాకు తెలీదు అన్నాను కానీ నా బాస్ కు తెలీదు అన్నానా, నా బాస్ కి చాలా విషయాల గురించి తెలుసు అంటాడు. మళ్ళీ రూడోతో అంటాడు, ఈ గ్లౌజులు నీకు ఎవరిచ్చారు అని. దానికి రూడో, మా నాన్న ఇచ్చాడు, తన గుర్తుగా నాతో ఉన్నవి ఇవి మాత్రమే అంటాడు. దానికి ఇంజన్, తను ఎంతో ప్రేమతో నీకు ఇచ్చాడనుకుంటా, అందుకే అంత జాగ్రత్తగా చూసుకున్నావు, అలాగే వీటిలో అందుకే సోల్ కూడా వచ్చింది అంటాడు. ఆ మాటలు వినగానే తను రెక్టోని గుర్తు చేసుకుంటాడు, ఎందుకంటే అవి ఇచ్చింది రెక్టోనే కాబట్టి. అప్పుడే ఎంజన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్స్ అంటే మనం వాడే ఫోన్స్ కాదు, బ్యాండేజ్ లాగా ఉంటాయి వీళ్ళ ఫోన్స్, కొందరు మెడలో వేసుకుంటారు, కొందరు చేయి కూడా వేసుకుంటారు. ఆ ఫోన్ రింగ్ అవగానే ఎంజన్, నాకు పనుంది నేను వెళ్తున్నాను అంటాడు. అప్పుడు రూడో తనకి థ్యాంక్స్ చెప్తాడు, తనని కాపాడినందుకు. అప్పుడే ఇంజన్ కొన్ని పైసల్ని రూడోకి ఇచ్చి, ఈ పైసలు నేను నీకు ఫ్రీగా ఇవ్వడం లేదు, నీ బట్టలు అమ్మితే ఆ పైసలు వచ్చాయి, వాటినే హాస్పిటల్ దగ్గర ఇచ్చాను, ఇక్కడ తినడానికి కూడా అవే పైసలు ఇచ్చాను, మిగిలిన పైసలు తీసుకో అంటాడు. ఆ మాట వినగానే మనోడికి చాలా కోపం వస్తుంది. ఇప్పటి వరకు మనోడేదో తనకి సహాయం చేస్తున్నాడని తెగ థ్యాంక్స్ చెప్తుంటాడు, కానీ తన పైసల్నే తనకి ఖర్చు పెట్టాడని తెలియగానే చాలా కోపడతాడు. కానీ ఎంజన్ మాత్రం, కోపడకరా పిల్లోడా, ఆ బట్టలు వేసుకుని ఇక్కడ తిరుగుతూ ఉంటే నువ్వు పైనుంచి వచ్చావని ఈజీగా కనిపెడతారు, అందుకే వాటిని అమ్మేశాను, ఇప్పుడు నేను నీ ట్రైనర్ దగ్గరికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అంటాడు. తను వెళ్లిపోయిన తర్వాత
రూడో అనుకుంటాడు, ఒక్కసారి నాకు పైకి వెళ్ళడానికి దారి కనిపిస్తే వీళ్ళ టీం ని మొత్తం చితక్కొట్టి వెళ్ళిపోతాను అనుకుంటాడు. అప్పుడే ఒక పిల్లి అక్కడికి వచ్చి రూడీకి సంబంధించిన పైసల మూటని ఎత్తుకొని పారిపోతుంది. దాన్ని పట్టుకోవడానికి మనోడు నానా కష్టాలు పడతాడు. అలా దాన్ని పట్టుకోవడానికి ఒక గల్లీ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఒక కర్రని తీసుకొని ఆ పిల్లిని పట్టుకొని పైసల్ని తీసుకుంటాడు. కానీ ఆ కర్ర నిజానికి జంకాది అయి ఉంటుంది. అప్పుడే జంకా అక్కడికి వచ్చి ఆ కర్రని ఇవ్వమని అంటాడు. రూడో మాత్రం ఈ తొక్కలో కర్ర కోసం వీడెందుకు ఇంతగానం అడుగుతున్నాడు, దీంతో ఏం చేసుకుంటాడు అని ఆలోచిస్తుంటాడు. కానీ జంకా అక్కడికి వచ్చి ఒక్క తన్ను రూడీని తన్ని తన కర్రని తాను లాక్కుంటాడు. అప్పుడే రూడో జంకా బట్టల మీద ఉన్న బ్యాడ్జిని చూసి అర్థం చేసుకుంటాడు. తను కూడా ఇంజన్ లాగే ఒక గివర్ అని, ఈ కర్రె తనకి స్పెషల్ పవర్ ని ఇస్తుంది అనుకుంటాడు. తనకి గ్లౌజులు ఎలాగో అలాగనమాట. అప్పుడే జాంకా తన కర్ర నుంచి ఫైర్ ను బయటికి తీస్తూ ఒక రాడ్ లాగా దాన్ని మార్చి రూడోపై అటాక్ చేస్తూ దొంగతనం చేసినందుకు శిక్ష తప్పదురా రూడో అంటాడు. తన పేరు జాంకా నోటి నుండి వినగానే నా పేరు నీకెలా తెలుసు అంటాడు. దానికి జాంకా ఏంజన్ నీ గురించి మొత్తం చెప్పాడు, నేనే ఇక నుంచి నీ కొత్త ట్రైనర్ ని, అయినా పైసలు దొంగతనం చేయడం తప్పని చెప్పడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అంటాడు. దానికి రూడో ఆ పిల్లి నా పైసల్ని ఎత్తుకుపోతుంటే దాని నుంచి లాక్కున్నాను, అంతే నేను చేసింది అంటాడు. అప్పుడే జాంకా పిల్లితో కూడా నువ్వు గొడవలు పడుతున్నావంటే నీ అబ్బ నీకు సంస్కారం నేర్పలేదు అనుకుంటా అంటాడు. ఆ మాట వినగానే రూడోకి పిచ్చ కోపం వస్తుంది. కానీ తనకి రెక్టో అన్న మాటలు గుర్తుకు వస్తాయి. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ప్రేమగా మాట్లాడి చూడు, వినకపోతే కోపాన్ని ప్రదర్శించని చెప్పి ఉంటాడు. అందుకే కోపాన్ని తగ్గించుకొని జాంకాతో ప్రేమగా మాట్లాడతాడు. అలాగే జాంకాని చూస్తూ అనుకుంటాడు, నేను ఇతని కర్రని దొంగిలించాను, ఎవరైనా నా గ్లౌజులు దొంగిలిస్తే కూడా నాకు కోపం వస్తుంది కదా, తనకి కోపం రావడం సహజమే అని జాంకాకి సారీ చెప్తాడు. నేను ఇది మామూలు కర్ర అనుకున్నాను, నీకు ఇంత ముఖ్యమని నాకు తెలీదు అంటాడు. ఆ మాట వినగానే జాంకా కూడా కూల్ అయిపోతాడు. వెంటనే రూడీకి క్షమాపణ చెప్తాడు. నన్ను కూడా క్షమించు, ఈ కర్ర నాకు చాలా ముఖ్యమైంది, దాన్ని నువ్వు దొంగిలించగానే నాకు చాలా కోపం వచ్చింది అంటాడు. అలా కూల్ అయి మాట్లాడుతున్న జాంకాని చూడగానే రూడో షాక్ అవుతాడు. రెక్టో నిజమే చెప్పాడు, మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. అప్పుడే జాంకా రూడోని పైకి లేపి ఇది నా స్పెషల్ ఐటమ్, నీ స్పెషల్ ఐటమ్ ఏంటి అంటాడు. అప్పుడు రూడో తన గ్లౌజులను చూపిస్తూ వీటితోనే నేను ఇంతవరకు ఫైట్ చేశాను, వీటి నుంచి పవర్ ఎలా వస్తుందో నాకు తెలియదు, పవర్ ని ఎలా బయటికి తీయాలో కూడా నాకు తెలియదు అంటాడు. దానికి జాంకా సరే సరే నీ గ్లౌజులు చాలా బాగున్నాయి, అయినా కానీ నువ్వు ఎందుకు క్లీనర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అంటాడు. దానికి రూడో నేను మీకు హెల్ప్ చేయాలనుకున్నాను, ఒక్కసారి నాకు అవకాశం వచ్చిందంటే నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోతాను అంటాడు. అలాగే రూడో తన మనసులో అనుకుంటాడు, మాట్లాడుకుంటే ఇంత కోపంలో ఉన్నవాడు కూడా కరిగిపోయాడు, ఇతను చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నాడు, నవ్వుతున్నాడు కూడా, మనం కూడా చిన్నగా నవ్వితే సరిపోతుంది కదా, రెక్టో కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఒక్కసారి నవ్వురాని, ఆ టైం ఇప్పుడేనేమో అని జాంకా ముందు నవ్వుతాడు. కానీ ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే చూసిన మనమే భయపడతాం. తన నవ్వు చూడగానే జాంకాకి పిచ్చ కోపం వస్తుంది. నేను మాట్లాడుతుంటే నీకు ఎగతాళిగా ఉందేట్రా, అలా నవ్వుతున్నావు అంటాడు. కానీ రూడో మాత్రం నేను నార్మల్ గానే నవ్వాను అంటాడు. దానికి జాంకా ప్రపంచంలో ఎవడైనా ఇంత దరిద్రంగా నవ్వుతాడ్రా, నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది నాకు అంటాడు. అప్పుడు రూడో అనుకుంటాడు పళ్ళు చూపిస్తే మనోడు హట్ అయినట్టున్నాడని పళ్ళు మోసుకొని చిన్నగా నవ్వుతాడు. ఇది కూడా భయంకరంగా ఉంటుంది, అరే నువ్వు నవ్వు ఆపురా, చిన్నపిల్లలు జరుచుకొని సచ్చేలా ఉన్నారు అని కోపడతాడు. దాంతో రూడోకు కూడా కోపం వస్తుంది. నేను ఏమి అనకుండానే ఇంత కోపడుతున్నావని ఇద్దరు మళ్ళీ కొట్టుకోవడానికి సిద్ధమవుతారు. నీ దగ్గర స్పెషల్ పవర్ ఉందని ఎగిరెగిరి పడకు, ఇక్కడ మేము ప్రతి రోజు మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తున్నాం, మా ముందు నువ్వెంత, నువ్వు నీ అవకాశం కోసం టీమ్ లో జాయిన్ అవుతున్నావు, అది మర్చిపోకు అంటాడు. ఆ మాటలు వింటుంటే రూడోకి కూడా కోపం వస్తుంది. నన్ను చూస్తుంటే చేతగాని వాడు అనుకుంటున్నావా, నా కొడక నిన్ను ఎగరేసి నరుకుతానని తన పవర్ ని బయటికి తీస్తాడు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ పవర్స్ ని బయటికి తీసి ఫైట్ చేసుకోవడానికి సిద్ధమవుతారు. జాంకా తన కర్రతో పవర్ ని బయటికి తీస్తాడు. కానీ రూడో డస్ట్ పిన్ లో ఉన్న ఒక కర్రని తీసుకొని దాంట్లో కూడా పవర్ ని జనరేట్ చేస్తాడు. అది చూసి జాంకా షాక్ అవుతాడు. వీడి స్పెషల్ ఐటమ్ గ్లౌజ్ అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడేంటి పక్క కర్రని తీసుకొని కూడా వాటిలో కూడా పవర్ ని పుట్టిస్తున్నాడు అనుకుంటాడు. నిజానికి ఈ ప్లేస్ లో ఒక వ్యక్తి దగ్గర ఒక్క పవర్ మాత్రమే ఉంటుంది. కానీ రూడో మాత్రం చాలా డిఫరెంట్. తన స్పెషల్ ఐటమ్ గ్లౌజ్లే, కానీ వాటితో దేన్ని పట్టుకున్నా సరే
ప్రతి దాంట్లో పవర్ ని జనరేట్ చేయగలడు. ఇలాంటి పవర్ కేవలం రూడోతో మాత్రమే ఉంటుంది. జాంకా తనని చూసి ఆశ్చర్యపోతాడు. అందుకే ఇంజన్ వీడి గురించి అంతలా పొగిడాడు అనుకుంటాడు. కానీ ఎంత పవర్ ఉంటే ఏంటి, వాడు నన్ను ఓడించలేడని తనతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే తన కర్ర పైనుంచి వచ్చి రూడో ముందు పడుతుంది. అది చూసి రూడో షాక్ అవుతాడు. వీడు కర్రని గాల్లోకి ఎప్పుడు విసిరాడు అని. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో జాంకా కంటే రూడో చాలా స్లోగా ఉంటాడు. అప్పుడే రూడో ఒక కర్రని తీసుకుని జాంకా ఫేస్ మీద కొడతాడు. కానీ జాంకా మనోడిని వెనక నుంచి కొడితే బొక్క బొర్ల పడిపోతాడు. అప్పుడే జాంకా తన ఫేస్ మీద ఆయన గాయాన్ని చిన్నగా చూసుకుంటాడు. అది చూసి తను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతసేపటి నుంచి రూడో ఫైట్ చేస్తుంది ఒక టాయిలెట్ క్లీనర్ తో అయి ఉంటుంది. దానికి రూడో కూడా నాకేంటి తెలుసు, నువ్వు ఫైట్ కు వచ్చావు, అక్కడ పడ్డది తీసుకుని నీ మీద అటాక్ చేశాను, ఇప్పుడు నేను వెనక్కి తగ్గేదే లేదు, నువ్వు రా నాతో ఫైట్ కి అంటాడు. జాంకా మాత్రం వద్దురా, దాంతో మాత్రం ఫైట్ చేయకు, అది బాత్రూంలు కడిగేదిరా, దాంతో ఫేస్ మీద కొడతావా, నన్ను వదిలేరా అని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ రూడో మాత్రం ఆ బాత్రూంలు కడిగే దాంతోటే కొట్టడానికి వెంటపడతాడు. అలా జాంకా చాలా దూరం పరిగెట్టుకొస్తాడు. మనోడు మాత్రం వదిలిపెట్టకుండా వెనకనే వచ్చి పైకి ఎగిరి ఆ బాత్రూమ్ క్లీనర్ తో అటాక్ చేయగానే మొత్తం జాంకా ఖరాబ్ అయిపోతాడు. అంతలో ఇంజన్ అక్కడికి వస్తాడు. మీ ఇద్దరిని చూస్తుంటే మంచి దోస్తులు అయినట్టున్నారు అంటాడు. అలా వాళ్ళని కార్లో ఎక్కించుకొని వెళ్తూ ఇంతవరకు వీళ్ళ మధ్య జరిగిన విషయాన్ని తెలుసుకొని ఇంజన్ పడి పడి నవ్వుతాడు. ఆఖరికి అంత పెద్ద యోధుల్ని కూడా పరుగులెత్తిచ్చావా టాయిలెట్ క్లీనర్ తో అని. జాంకా మాత్రం తన ఫేస్ ను మూసుకొని ఒక మూలన కూర్చుంటాడు. అప్పుడే ఇంజన్ రూడోతో, ఇక నుంచి నీ ట్రైనర్ జాంకానే, తనకి చాలా విషయాల గురించి తెలుసు, దగ్గరుండి శ్రద్ధగా అన్ని నేర్చుకోవాలి అంటాడు. అప్పుడే రూడో కార్లో వెనక్కి చూస్తే వెనక ఒక అమ్మాయి పడుకొని ఉంటుంది. తన పేరు రియా. తను కూడా ఈ క్లీనర్ టీమ్ లో మెంబర్. తను కూడా గివరే. అప్పుడే రియో పైకి లేచి రూడో హెయిర్ ని చూసి నీ హెయిర్ ఎంత బాగుందని జుట్టు మీద చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది. మనోడు చాలా సిగ్గుపడతాడు. అప్పుడే ఇంజన్, మనం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళబోతున్నాం అంటాడు. అలా ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.